గోల చెయ్యంగా గోలరులు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసు తేది సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా Come on to the banga Just see the light ranga Jogi chanchalika Sabano ఈ రోజు మనం ఉన్నాము సైన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఈ స్టూడెంట్స్ చూస్తే ఎనర్జీలో ఎక్కడ మేము తగ్గినట్టున్నారు ఈ అమ్మాయిలు చూస్తే ఎనర్జీలో సో విజయ ఇక్కడ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గకుండా ఇప్పుడు ఇమీడియట్ గా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ రౌండ్ ఏంటి? నీకేంటి బావా, నువ్వు హైట్ గా ఉంటావు, వైట్ గా ఉంటావు, ఇంగ్లీష్ మాట్లాడతావు, నీకు ఎవరైనా పడిపోతారు. అదిరిపోలే డైలాగ్స్ తో మా అబ్బాయిలు వండర్ఫుల్ డైలాగ్స్ తో రెడీగా ఉన్నారు. అమ్మాయిలు ఈక్వల్ గా రెడీగా ఉన్నారు, నీకన్నా బాగా చెప్తా అని చెప్పి వాళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గర్ల్స్ ఎలా చెప్తారో చూసేద్దాం. కట్అవుట్ చూసి కనుకొని నమ్మయా డూడ్. అక్కడ కట్అవుట్ ఏం లేదు చూడ్డానికి. ఇర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకున్నాయేమో. మాస్ ఊరా మాస్. मेरा नाम याद है ना, गब्बर सिंह, सरदार गब्बर सिंह. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? వాడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందా, ఆడే పండుగాడు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. చరిత్రలోనే బ్లడ్ ఉంటుంది, బట్ నా బ్లడ్ లోనే చరిత్ర ఉంటుంది. मेरा नाम याद है ना, सिंह, गब्बर सिंह. నేను నరకడం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారు. నేను నరకడం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో అదే ప్రతీష. నూటు జింక ముందు, సింహం ముందు కాదు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి కావచ్చు, కానీ ఒక మనిషికి నువ్వే ప్రపంచం. ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను. సెట్ చేస్తారు. ఏలేలి పాలు ఓల్కమ్మా. అరే పాలు ना कोई किसी से दूर होता है, ना कोई किसी से करीब होता है. प्यार कुछ चलाता है जब कोई किसी के नसीब में होता है. వీలైతే ప్రేమిద్దాం దేవుడు, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అసలు మా అమ్మాయిలు చెప్పినట్టు మీ అబ్బాయిలు ఒక్కరన్నా చెప్పారా? చెప్పలేరు. సో అద్దరిపోయేలా ప్రతి ఒక్కరు చెప్పారు కాబట్టి అంతకు మించి చెప్పారు. అంతకు మించి ఆడతారు, అంతేనా బాయ్? ఇమీడియట్ గా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతామా? ఫస్ట్ రౌండ్ ఏంటి? పరుగు పరుగు. సో మన ఫస్ట్ రౌండ్ పరుగో పరుగు ఆడడానికి మా బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో వెల్కమ్ దమ్. ఒక్కసారి మా బాయ్స్ ని ఇప్పుడు నేను పిలుస్తున్నాను పరుగు పరుగు ఆడడానికి. బాయ్స్ బాను, మా టీమ్ లో బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ రౌండ్ ఆడేద్దామా?
రెడీ కదా? ఓకే, సో లెట్స్ ప్లే పరుగు పరుగు. ఫైనల్లీ విజయ, ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు ఆడదాం అనగానే అబ్బాయిలు ఫాస్ట్ గా వచ్చేసారు, ఆ శాండిల్ వేసుకున్నారు, నిలబడ్డారు. యాక్చువల్ గా మనకేం తెలియదు, రైట్? అసలు ఏంటి ఎందుకు తెలియదు బాయ్స్? మీకు ఇందాక కాదు, ఏం చేయాలనుకున్నారు? కాకపోతే ఇప్పుడు మళ్ళీ అమ్మాయిలకు అర్థం కాలేదంట. వెరీ సింపుల్ గా ఇప్పుడు మీరు ఫిష్ శాండిల్స్ వేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ ఒక డెస్టినేషన్ బాల్, దేర్ ఆర్ లైక్ 5 balls ఉన్నాయి. అందులోని ఒక్కొక్క పర్సన్ వెళ్ళి ఒక్కొక్క బాల్ ని పిక్ చేసుకొని అతి తక్కువ టైం లో ఎవరైతే ఇక్కడికి రీచ్ అవుతారో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టైమర్ వీళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు టైమర్ స్టార్ట్ అవుతుంది, అండ్ లాస్ట్ పర్సన్ ఎవరైతే ఇక్కడికి రీచ్ అవుతాడో అప్పుడు టైమర్ ఆఫ్ అవుతుంది. గాట్ ఇట్? ఓకే, ఇంకా వాళ్ళకి అర్థం కాలేదంట రాజశేఖర్. ఒక్కసారి మనం ఆఫ్ చేసి చూపిద్దామా? నువ్వు ఒక్కడే వెళ్ళు బాయ్స్, అక్కడ వరకు వెళ్ళి ఒక బాల్ తీసుకొని రా. గెట్ సెట్ గో. అరే అరే వెరీ నైస్ బాయ్స్, రెడీ టు రన్. సో విజయ్, ఇక్కడ రిమోట్ నా చేతిలో ఉంటది, టైమర్ కూడా నా చేతిలో ఉంటుంది, కాబట్టి మీరు చీటింగ్ చేయొద్దని చెప్పి నేనే పెట్టుకున్నాను. సో మేము చీటింగ్ చేస్తాం. రెడీ? ఓకే, గెట్ సెట్ గో. అబ్బాయిలు బాగా ఆడారు, 29 seconds లో వాళ్ళు రీచ్ అయ్యారు. సో ఇక్కడ మా బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు 29 seconds లోపు వస్తారా 29 దాటేస్తారా అనేది ఇప్పుడు ఇక్కడ రెడీగా ఉన్నారు. మీరంతా రెడీ కదా? రెడీ రైట్? ఒక్క నిమిషం మేము అనాలి బాయ్స్. 3, 2, 1 గో. ఫైన్ విజయ, మన ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది, కాబట్టి ఇక్కడ టైమర్ చూస్తే మా అమ్మాయిల దగ్గర టైమర్ వచ్చేసి 33 seconds లో మన అమ్మాయిలు రీచ్ అయ్యారు. రాజశేఖర్, నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు? ఎంజాయ్ అనిపించింది. అసలు ఎంజాయ్ ఎందుకు అనిపించింది చెప్పు? లేడీస్ ఉరికారు కాబట్టి. లేడీస్ ఉరికితే ఇక్కడ ఎంజాయ్మెంట్ అంట. మనీష్, నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు? చాలా ఫన్నీగా అనిపించింది. కానీ ఎవరు షేర్ చేసుకోవట్లేదు. ప్రాపర్టీ వేసుకుని మండే ఎండలో పరిగెత్తడం చల్లగా అనిపించింది. మధ్యలోకి వెళ్ళినప్పుడు పడిపోతాం అనిపించింది. రాజేష్, నీకెలా అనిపించింది పరుగు పరుగు? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇంకా ఫన్నీగా కూడా ఉంది. ప్రదీప్, నీకెలా అనిపించింది పరుగు పరుగు? ఫుల్ ఎక్సైటింగ్, మైండ్ బ్లోయింగ్ గా ఉంది.
చెప్పు స్వప్న, నీకెలా అనిపించింది? యా బాగుంది. ఫస్ట్ అసలు వెళ్ళలేస్తామా అవి ఏంటి అనుకున్నాను. తర్వాత కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిన తర్వాతకి ఓకే అంతా నార్మల్. ఓకే శ్వేత చెప్పు, నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? బాగుంది, చాలా బాగుంది. బట్ రన్ చేయలేకపోయా అంతే నేను. ఓకే, ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఆడుతున్నాం కదా, ఈ ఫిష్ అండిల్ వేసుకొని అక్కడి వరకు వెళ్ళి రావడం హారబుల్ అనిపించింది నాకు. హారబుల్ అనిపించింది బికాస్ నేనే లాస్ట్ వచ్చా కదా. ఓకే అఖిల చెప్పు, అఖిల నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? మేము గర్ల్స్ కాబట్టి బాయ్స్ అంతా రన్ చేయకపోయినా అట్లీస్ట్ మేము ట్రై చేసాం, అది నాకు సాటిస్ఫై. దీపిక చెప్పు, నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓకే, బాగా పరిగెత్తాము. వాళ్ళతో ఈక్వల్ గా రాకున్నా గర్ల్స్ ట్రై చేసామన్న ఒక ఫీలింగ్ ఉంది. హ్యాపీ. గీత చెప్పు, నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? నాకు పరిగెత్తడం ఇష్టం లేదు, కానీ మా ఫ్రెండ్స్ని చూశాక ఆటోమేటిక్గా నేనే పరిగెత్తా. విజయ, ఎనర్జీ ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ మన ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇప్పుడు మనం ఉన్నాం సెకండ్ రౌండ్ లో. సో ఈ సెకండ్ రౌండ్ ఏంటి? మన సెకండ్ రౌండ్ మమ్మా మాస్. ఓకే, సో మమ్మా మాస్ ఆడడానికి మా ఇద్దరు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో బాయ్స్, సో బ్యూటిఫుల్ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో బాను, ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు రెడీగా ఉన్నారు, ఇక్కడ అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. ఒక్క నిమిషం. ఫస్ట్ రౌండ్ కొంచెం గొడవ జరిగింది. సెకండ్ రౌండ్ ఫ్రెండ్స్ అవుతే ఎలా ఉంటది? ఫైన్, సూపర్. సో ఈ రౌండ్ లో మేమిద్దరం ఫ్రెండ్స్. ఇంతసేపు డిబేట్ లో కొట్లాడుకున్నాం కాబట్టి మా టీం నుంచి ఒక అబ్బాయి అటు వస్తున్నాడు. ఓకే, మా టీం నుంచి ఒక అమ్మాయి అటు వస్తుంది. సౌందర్య అండ్ అనీఫ్ ఇక్కడ, రోహిత్ అండ్ ప్రత్యూష. ఓకే, సో ఈ మధ్య అమ్మాయిలకే కాన్షియస్ అంటే అబ్బాయిలకు కూడా నడువులు సన్నగా కావాలంట. అందుకే ఈ రింగ్ నడువు సన్నగా కానికిరా అని అంటున్నాడు. సో ఇక్కడ చేయండి ఒక్కసారి. ఒక్కసారి వేసుకో, తిప్పు. ఇప్పుడు నడువు తిప్పు, తిప్పు ఆ కెమెరా, తిప్పు తిప్పు. అవు ఏంటి నడువు తిప్పు. ట్రై చేయి పర్లేదు, ట్రై చేయి, బాగుంటది, ఫన్నీగా ఉంటుంది. ట్రై చేయి ఒక్కసారి నడుము చేసి. అక్కడ చూడు, నడుము తిప్పు తిప్పు. ఫైన్, మా బాయ్స్ ఇంత స్పోర్టివ్ గా పిలిచిన వెంటనే వస్తారు. మమ్మా మాస్ అంటే ఏమనుకున్నారు అసలు? రౌండ్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏం లేదు కదా ఐడియా. అసలు ఏమైనా వచ్చిందా? మాస్ ఉంటుంది అనుకుంటున్నాం కదా. ఓకే, మాస్ ఉండాలి కదా. ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఇక్కడ 2 స్మైలీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఈ రోప్ ఉందబ్బా. ఏంటి రోప్ ఏంటి, రింగ్ ఏంటి, స్మైలీస్ ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రింగ్ ఈ కార్నర్ లో ప్లేస్ చేస్తాం, ఇంకో రింగ్ ఆ కార్నర్ లో ప్లేస్ చేస్తున్నాం. ఓకే, ప్లేస్ చేసిన తర్వాత ఈ రింగ్ లో ఈ స్మైలీ ఉంటుంది. ఓకే, ఈ స్మైలీ ఈ రింగ్ లో అండ్ ఇంకో రింగ్ లో ఇంకో స్మైలీ ఉంటుంది. సో ఫైనల్ గా ఇద్దరు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెంటర్ ఆఫ్ ద పాయింట్ లో మేము ప్లేస్ చేసిన తర్వాత ఆ సెంటర్ ఆఫ్ ద పాయింట్ నుంచి ఈ రోప్ ని టై చేస్తాం. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్స్ లో టై చేస్తాం కాబట్టి ఒకరు అక్కడ డ్రాగ్ చేయాలి, ఒకరు ఇక్కడికి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తున్న పీరియడ్ లో ఫైనల్ గా వచ్చి ఈ బాల్ ని ఈ రింగ్ లో వచ్చి ఈ రింగ్ లో నుంచే పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ టైమర్ స్టార్ట్ అవుతుంది. తక్కువ టైంలో ఎవరైతే రీచ్ అవుతారో దే విల్ బి ద ఫైనల్ విన్నర్స్. ఓకే ఓకే, సో మా టీం నుంచి అనీఫ్ రెడీగా ఉన్నాడు. అనీఫ్ వచ్చేసేయ్. సో ఇక్కడ నుంచి రోహిత్ రెడీగా ఉన్నాడు. రోహిత్ కమ్. ఓకే, సూపర్.
ఓకే సెట్ గో. గో. సౌందర్య అండ్ ప్రత్యూష రెడీగా ఉన్నారు. గెట్ సెట్ గో. నైస్. సో ఇక్కడ అమ్మాయిలు ఆడినప్పుడు సౌందర్య అండ్ ప్రత్యూష ఆడినప్పుడు సౌందర్య పిక్ చేసుకుంది 1 minute 50 seconds లో. బాను ఈ టీం నుంచి ఫస్ట్ సౌందర్య పిక్ చేసింది అండ్ మీ టీం నుంచి ఫస్ట్ రోహిత్ పిక్ చేశాడు. కాకపోతే టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే రోహిత్ 1 minute 3 seconds లో ఇక్కడ మన 1 minute 50 seconds లో సౌందర్య పిక్ చేసుకుంది కాబట్టి మనం లీస్ట్ కౌంట్ ని స్కోర్ చేస్తున్నాం. కాబట్టి విన్నర్స్ వచ్చేసి రోహిత్ అండ్ ప్రత్యూష. రౌండ్ మమ్మా మాస్. ఇట్స్ అండ్ వండర్ఫుల్. సౌందర్య నీకెలా అనిపించింది మమ్మా మాస్? చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఈ గేమ్. ప్రత్యూష నీకెలా అనిపించింది మమ్మా మాస్ రౌండ్? అసలు ఛాన్స్ ఇవ్వరు సౌందర్య. చాలా థ్రిల్లింగ్, చాలా బాగుంది గేమ్. రోహిత్ చెప్పు నీకెలా అనిపించింది మమ్మా మాస్ రౌండ్? ఎక్స్ట్రాడినరీ గేమ్. నేనే గెలిచాను అనుకున్నా, గెలిచిన. వాళ్ళ టీం కి సపోర్ట్ చేద్దామని చెప్పి మన హనీఫ్ ని పట్టుకున్నా. నేను నాకు ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి. సో విజయ్ మన ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది అండ్ మన సెకండ్ రౌండ్ మమ్మా మాస్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నాం థర్డ్ రౌండ్ లో. ఇంతకీ థర్డ్ రౌండ్ ఏంటి? మన థర్డ్ రౌండ్ క్యాప్ ఆన్ హెడ్. ఓకే, సో ఈ క్యాప్ ఆన్ హెడ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. సో ఇద్దరు బాయ్స్ వచ్చేసేయండి. నైస్. అండ్ మా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, సో మా టీం నుంచి ఇద్దరు బాయ్స్ అండ్ మీ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. అగైన్
స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. వాట్ Okay. అంటే దిస్ ఫ్రెండ్షిప్. ఓకే మనం ఫ్రెండ్స్ అయినాం ఇప్పుడు. ఓకే Okay, మనం so ఇద్దరం మనం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మన గ్రూప్ నుంచి ఒకరు అటు వెళ్తారు, ఆ గ్రూప్ నుంచి ఒకరు ఇటు వస్తున్నారు. రైట్, ఎవరు వస్తున్నారు ఇక్కడ నుంచి? సో లెట్స్ ప్లే క్యాప్ ఆన్ హెడ్. సో ఈ జోకర్ మాస్క్ ఏంటి, ఈ క్యాప్ ఏంటి, మీకేం డౌట్ రాలేదు ఏంటి అసలు ఈ గేమ్ ఏంటి? ఫుల్ డౌట్ వచ్చిందంట పాపం మా ఓకే, బాయ్స్ కి. నా టీం నుంచి నేను ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ నీ టీం నుంచి నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు కాబట్టి వీళ్ళిద్దరిని ఆ సెంటర్ ఆఫ్ ద పాయింట్ లో తీసుకెళ్లిన తర్వాత ఒకరిని ఒక కార్నర్ లో ప్లేస్ చేసి ఇంకొకరిని ఇంకో కార్నర్ లో ప్లేస్ చేస్తున్నావు. ఓకే, మామూలుగా విత్ place కవరింగ్ ద మాస్క్. Yes. మాస్క్ మొత్తం కవర్ చేసి ఒక కార్నర్ లో డివైడ్ చేసి వదిలేస్తున్నాం. రైట్, దాని తర్వాత మీకు ఇద్దరికి కనిపించదు కాబట్టి మిమ్మల్ని మీరు వెతుక్కుంటూ ఏ పర్సన్ అయితే ఓపెనెంట్ ఉన్నాడో వెతుక్కుంటూ దొరికించుకొని తర్వాత క్యాప్ పెట్టేస్తారు. రైట్, ఎవరైతే ఫస్ట్ So, ఆపోజిట్ పర్సన్ కి క్యాప్ పెడతారో అతి తక్కువ టైం లో వాళ్ళు విన్ అవుతారు. అండ్ సో యాక్చువల్ గా వీళ్ళిద్దరు కూడా మీ ఫ్రెండ్స్ అవ్వండి అని ఎందుకు అన్నామంటే వీళ్ళిద్దరు మీకు గైడ్ చేస్తుంటారు. ఓకే, ఇక్కడ రాహుల్ గాంధీ రెడీగా ఉన్నాడు అండ్ ఇక్కడ అనిల్ కూడా రెడీగా ఉన్నాడు. సో అనిల్ ఇద్దరు వచ్చేసేయండి. ఓకే, గెట్ సెట్ గో. అనిల్ అండ్ మన రాహుల్ గాంధీ ఇద్దరు ఆడినప్పుడు 1 minute 28 seconds లో వాళ్ళు రీచ్ అయ్యారు. సో ఇక్కడ అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. వన్ ఈస్ నిహారిక అండ్ అదర్ వన్ ఈస్ మనీషా. ఓకే, రెడీ రెడీ. లెట్స్ గో. గట్టిగా ఒక్కసారి. ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, కమ్. Get set go. Go. Ready.
వెల్ ప్లేడ్ ఇద్దరు రెండు టీంల నుంచి కూడా. అండ్ విజయ్ ఇక్కడ స్కోరింగ్స్ వస్తే ఇక్కడ నిహారిక అండ్ మనీషా ఆడినప్పుడు 1 minute 49 seconds లో వీళ్ళు ఇక్కడికి రీచ్ అయ్యారు. ఫస్ట్ ఎవరు పెట్టారు? అండ్ మన నిహారిక ఫస్ట్ పెట్టేసింది. ఓకే, రాహుల్ గాంధీ అండ్ అనిల్ ఆడినప్పుడు రాహుల్ గాంధీ ఫస్ట్ అనిల్ కి క్యాప్ పెట్టాడు. దట్ ఈస్ ఇన్ 1 minute 28 seconds. సో ఇక్కడ ఓవరాల్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గనక లీస్ట్ టైం ఎవరిదైతే ఉంటుందో దే విల్ బి ద ఫైనల్ విన్నర్స్, రైట్? సో ఇక్కడ విన్నర్స్ వచ్చేసి రాహుల్ గాంధీ అండ్ మనీషా. రాహుల్ గాంధీ నీకు ఎలా అనిపించింది క్యాప్ ఆన్ హెడ్? చాలా బాగా అనిపించింది. మనీషా నీకు ఎలా అనిపించింది క్యాప్ ఆన్ హెడ్? చిన్నప్పుడు ఆడిన కళ్ళగంతలు ఆట గుర్తు. గుర్తుకొస్తున్నాయా? అనిల్ నీకెలా అనిపించింది రౌండ్? గేమ్ ఇస్ వెరీ నైస్. ఓకే, చాలా బాగుంది. మాస్క్ పెట్టుకుంటే మాత్రం ఏం కనిపించట్లేదు. చాలా బాగుంది. మరి కనిపించినట్టే స్ట్రేట్ గా వచ్చేస్తున్నావు ఏంటి? ఏమో అలా గైడెన్స్ బాగా ఇచ్చారు. కనిపిస్తుంది కదా. క్యాల్కులేషన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే బ్లైండ్ గా వెళ్ళిపోతావు కదా నువ్వు. ఇప్పుడు నెక్స్ట్ నాటోనే అన్నట్టు టెన్షన్ గా కూర్చోండి. మనం కూడా అలాగే అడగాలి. నిహారిక చెప్పు, నీకు ఈ రౌండ్ ఎలా అనిపించింది? కొంచెం ఎగ్జైటింగ్ గా ఉంది. అసలు పెడతాను అనుకోలేదు, బట్ పెట్టాను. ఫైనల్లీ మనం ఫైనల్ బ్యాటిల్ లోకి వచ్చేసాం. బిఫోర్ టు దాట్ మన ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ మన సెకండ్ రౌండ్ మాస్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ మన థర్డ్ రౌండ్ క్యాప్ ఆన్ హెడ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మన ఫైనల్ రౌండ్ కి వచ్చాము. మన ఫైనల్ రౌండ్ సై అంటే ఒక 5 అమ్మాయిలు ఇక్కడ రెడీగా ఉన్నారు కాబట్టి కమ్ ఫార్వర్డ్. సై అంటే సై ఆడడానికి 5 బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. అబ్బాయిలు వచ్చేసేయండి. పూజా, ఫైనలీ మోటివేషన్ ఏ మోటివేషన్? అబ్బాయిలకి ఏదైనా, నేను అమ్మాయిలో కమాన్ అనగానే అమ్మాయిలు ఏది ఆలోచించకుండా 5 టక్ని వచ్చారు. కానీ అబ్బాయిల దగ్గరకు వచ్చే వరకు మోటివేషన్, అరే నువ్వు వెళ్ళరా అంటే ఒక అరే నువ్వు కబ్బా వెళ్తున్నా నువ్వు. ఇలాంటి సపోర్ట్ ఉండాలంటే ఆబ్వియస్లీ నువ్వు కొంచెం లెఫ్ట్ రా. నేను కొంచెం లెఫ్ట్ రాను బికాజ్ నువ్వు రాకు, నేను రైట్ వెళ్ళిపోతా. గైస్ ఏమంటా? సో యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళని సపోర్ట్ చేయాలి. ఇంత మంచి గేమ్ నేను ఆడించాలి అంటే నేను అబ్బాయిలకు సపోర్ట్ చేయాలి. అమ్మాయిలు ఏమర్థమైంది? అబ్బాయిలు లాస్ట్ మినిట్ కి పార్టీ చేంజ్, అంతే కదా. ఇక్కడ మీ టీం నుంచి ఫస్ట్ వస్తున్నారా? మనం ఫస్ట్ ఆడుతున్నాం. ఎవరు వాలంటీర్ గా? అమ్మాయిలు మనమే ఆడాలి. ఫైన్, ఓకే, లెట్ దెమ్ గో. ఓకే, ఎంతేనా? సో అబ్బాయిలు ఏం లేదు, సింపుల్ గా వాళ్ళు మనకు చేసి చూపిస్తారు, మనం ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా ఆడొచ్చు. ఓకే, వెరీ సింపుల్ గా ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ గ్రీన్ మ్యాట్ మీద మనకి చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్ కంప్లీట్ గా స్కాటర్డ్ ఉన్నాయి. 5 మెంబర్స్ లో ఇక్కడ ఒక మ్యాట్ ఉంది కదా, ఈ మ్యాట్ లో 5% లో ఒక పర్సన్ బోర్లా పడుకోవాలి. ఓకే, కమ్. మిగతా 4 కార్నర్స్ లో మోయాలి. ఓకేనా? ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడే నువ్వు ఇవన్నీ పిక్ చేయాలి, చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్, అండ్ రిటర్న్ లో ఏది పిక్ చేసుకోకూడదు. ఓకేనా? ఓకే, లెట్స్ గో. Okay, first chocolates. 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Total 13, 14 chocolates. And ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. 36, 37, 38, 39, 40, 41. Now it's boys' turn. Okay, so ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. 37, 8, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 51, 52, 52, 53, 54, 55, 56, 57. Total 57 fruits. Chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 chocolates and 57 fruits. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది. ఓకే, సో ఇందాక ట్విస్ట్ అనగానే పాపం మణికంఠ అవాక్ అయ్యాడు. యాక్చువల్లీ మణికంఠ కన్నా వీళ్ళందరూ టెన్షన్, వామ్మో మళ్ళీ అక్కడికి ఏంటి వెళ్తారు twist తెలుసా ఇస్తారు వాళ్ళు అని. ట్విస్ట్ అనగానే. ఇప్పుడు వెరీ సింపుల్ గా ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు 2 చిట్స్ అంటే మనం పిక్ చేసిన చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్ కి 2 స్కోర్స్ ఇందులో ఉన్నాయి. ది స్కోర్ విల్ డిసైడ్ మనం గర్ల్స్ విన్ అయ్యామా అటు బాయ్స్ విన్ అయ్యామా. ఆబ్వియస్ గా మనం గర్ల్స్ విన్ అవుతాము. ఫైన్, ఇప్పుడు ఫస్ట్ మనము గర్ల్స్ బాయ్స్ స్కోర్ చూద్దామా. సో గర్ల్స్ ఇద్దరు పిక్ చేయండి, ఓపెన్ చేయొద్దు అప్పుడే. ఒక నిమిషం. ఓకే, ఫస్ట్ మీకు ఏ స్కోర్ చూడాలని ఉంది? ఫ్రూట్సా చాక్లెట్సా? పక్కన చాక్లెట్స్ 12 చాక్లెట్స్ 12 చాక్లెట్స్ కి ఫస్ట్ ఎవరు ఓపెన్ చేయాలి ఇప్పుడు? ఎవరన్నా లక్ష్మీదేవి. 50 into 12 57. ఫ్రూట్స్ కి ఇప్పుడు స్కోర్ 100, so 5700. So fine. Okay. 14 చాక్లెట్స్ కి ఒక నిమిషం. ఎవరు ఓపెన్ చేయాలి ఇప్పుడు ఫస్ట్? ఫస్ట్ నువ్వు అంటే ఓపెన్ చేయి. 50 into 40. 41 ఫ్రూట్స్ కి స్కోర్. Final. 41 into 100. సో వెల్ ప్లేడ్. ఇద్దరు చాలా కాంపిటేటివ్ గా ఆడారు. ఇక్కడ అబ్బాయిలు అంటే అబ్బాయిలు, ఇక్కడ అమ్మాయిలు అంటే అబ్బాయిలు. ఇప్పుడు మనం ఒకసారి మన కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫైనల్ గా నేను అనౌన్స్ గర్ల్స్ మన చేస్తాను. ఫైనల్ ఎవరు విన్నారో చూద్దామా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? కౌంట్ డౌన్ స్టార్ట్. 10 9 8 7 6 5 4 3 2 and 1. మమత, నీకెలా అనిపించింది సై అంటే సై? చాలా థ్రిల్లింగ్ గా ఉంది, బట్ తనని అలా తీసుకెళ్తుంటే చాలా వెయిట్ చాలా చేతులు పెట్టాయి. బబిత, నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? నాకు బాగా నచ్చింది. ఓకే, నీకెలా అనిపించింది సై అంటే సై? సో ఇంట్రెస్టింగ్, కానీ తను చాలా బరుగ్గా ఉంది కాబట్టి మోయలేకపోయాము.
అనిపించింది అండ్ కానీ బ్యాలెన్స్ చేసాము, విన్ అవుతాము అనుకున్నాము. నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? సింప్లీ సూపర్. అండ్ ఎగ్జైటింగ్. నీకెలా అనిపించింది సై అంటే సై? ఇట్ వాస్ ప్లేయింగ్ గుడ్, కాకపోతే కొంచెం బరువు ఉన్నది. మహేందర్ చెప్పు, నీకెలా అనిపించింది సై అంటే సై రౌండ్? చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫన్నీగా కూడా ఉంది. నీకు ఎలా అనిపించింది సై అంటే సై రౌండ్? చాలా బాగా అనిపించింది. ఓకే, నీకు ఎలా అనిపించింది సై అంటే సై రౌండ్? నాకు చాలా సూపర్ అనిపించింది. సో ఫైనల్ గా గెలిపన్నది ఓకే. సో వన్స్ అగైన్ స్టూడెంట్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మంచి సపోర్ట్ అందించారు అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా కూడా ఉన్నారు. అండ్ ఈ ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గదు, ఈ ఎనర్జీ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి గైస్ మీ అందరికి ఒక్కసారి గట్టిగా స్టాచ్యూ అండ్ వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు తేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలే